నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ప్రవళిక గారు. నమస్తే. సార్, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కంటే కూడా బిజినెస్ చేయాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే బిజినెస్ పెడతారు, ఫస్ట్లో పెట్టినప్పుడు బాగా పెడతారు, పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే దాని మీద అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. దాన్ని అంటే ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే తీసుకెళ్ళలేకపోతుంటారు. ఇప్పుడు మనం ఎక్కడుందో అక్కడే ఉండడమా, లేదంటే రోజు రోజుకి డౌన్ఫాల్ అవ్వడమా, అట్లా జరుగుతూ ఉంటది కదా. సో న్యూమరాలజీ పరంగా ఎట్లాంటి నంబర్స్ మిస్ అవుతే మనకి ఇలా జరుగుతుంది అంటారు? ఎస్ మేడం, ఎస్. దీంట్లో ఏంటంటే ప్రాక్టికల్ మిస్ అయింది అంటారు దీన్ని. ఎప్పుడు కూడా మనం వాళ్ళు చేస్తున్న పనిలో ప్రాక్టికల్ మిస్ అయింది అంటారు. అందుకే న్యూమరాలజీ పరిభాషలో మనం 8 బలరేఖలు ఉన్నాయి అనుకున్నాం కదా, మనకు లాస్ట్లో కింద ఉండే నెంబర్ని దీన్ని 816, దీన్ని మనం ప్రాక్టికల్ అంటాం. ప్రాక్టికల్ బలరేఖ అంటారు దీన్ని. దీన్ని అయితే ఇప్పుడు కొత్తగా పరిభాషలో దీన్ని డైమండ్ లైన్ అంటున్నారు. ఎందుకంటే ఇది గోల్డెన్ లైన్, ఇది సిల్వర్ లైన్. 456 గోల్డెన్ లైన్, 258 సిల్వర్ లైన్. ఇది దీన్ని డైమండ్ లైన్ అంటున్నారు. ఎందుకంటే ఇది ఎవరి జీవితంలో కనుక ఉందో వీళ్ళు డైమండ్సే వాస్తవంగా. ఎందుకనంటే వీళ్ళు పట్టుకున్నది బంగారం అయిపోతుంది. 816 ఎవరికైతే ఉన్నదో వీళ్ళు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే అన్ని అతి ముఖ్యమైన నెంబర్లు. 8వ నెంబర్ ఉంది, మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్, డబ్బులకు సంబంధించిన దాంట్లో మంచి ప్లానింగ్స్. ఈ నెంబర్లు దాదాపు మనకి ప్రణాళిక సంఘాలు ఉంటాయి గవర్నమెంట్కి. ప్రతి ఇయర్ ప్రణాళిక సంఘం అని చెప్పేసి ఒక ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అంటే ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, ఎలా పబ్లిక్ని డెవలప్మెంట్ చేయడం కోసం, డోక్రా అది ఇది అని చెప్పి ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు కదా. దాంట్లో వీళ్ళకి బాగా ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు మన ప్రీవియస్ మొన్న చనిపోయారు మన్మోహన్ సింగ్ గారు, ఆయన కూడా 8 సిరీసే. ఆయన కూడా మంచి ఫైనాన్షియల్ అనే శాస్త్రవేత్త. ప్లానింగ్స్ చేయడంలో వీళ్ళు దిట్ట. మీరు బ్యాంక్స్ కూడా, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ మీరు జనరల్గా ఏ బ్యాంక్ అయినా తీసుకోండి, దాంట్లో దాదాపు మేనేజర్లను తీసుకుంటే వీళ్ళే ఉంటారు, ఏటోళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళు డబ్బులకు రిలేటెడ్గా చాలా ప్రాక్టికల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ప్లానింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అది లైన్లో ఉన్నారు కాబట్టి చాలా దిట్ట. తర్వాత 1 అంటే ఏంది? సూర్యుడు, వెలుతురు. ఈయన వస్తే ఒక వెలుతురు, పోతే చీకటి. సో ఈయన ఉన్నప్పుడే ఏదైనా ప్రక్రియ, అంటే ఎంత విచిత్రం అంటే ఈయన ఉన్నప్పుడే జీవనక్రియ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, లేకపోతే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు తీసుకోండి, సూర్యుడు ఉన్నప్పుడే కిరణజన సంయోగ కిరణం జరుగుతూ ఉంటుంది. మొక్కల్లోకి ఆక్సిజన్ తీసుకోవటం, శక్తిని పుంజుకోవటం, కొత్తగా క్రియేట్ కావడం, ఇవన్నీ కూడా సూర్యుడు ఉన్నప్పుడే జరుగుతాయి, లేదా జరగదు. అంటే జీవన క్రియ కూడా దీని మీద ఆధారం. ఈ నెంబర్ ఉంది ఇక్కడ, సో దీనికి తోడు అక్కడ చాలా గ్రోత్ ఉంటుంది. తర్వాత ఇక వరల్డ్స్ రిచెస్ట్ నెంబర్, వైబ్రేటెడ్ నెంబర్ 6వ నెంబర్. అంటే ఇది సుఖాలకు అధిపతి నెంబర్, శుక్రాచార్యుడు. ఇది ఎలా ఉంటుంది? లగ్జరీగా. వీళ్ళు చాలా మంది అనుకుంటారు 8వ నెంబర్ అంత అని, కానీ శని ఈజ్ మనీ అంటారు. శని ఈజ్ మనీ. శని ఉంటే మనీ ఉన్నట్టే. ఎందుకంటే వీళ్ళు ప్లానర్స్, మనీకి సంబంధించిన ప్లానర్స్. 8 అంటే మనీకి సంబంధించి ప్లానింగ్స్ ఎక్కువ ఉంటాయి. 1 అంటే క్రియేటర్, అంతే. 6 అంటే లగ్జరీ, సుఖాలకు సంబంధించిన. అంటే మోస్ట్ పవర్ఫుల్ గా ఉంది కదా, అందుకే డైమండ్ లైన్. ఫ్రెండ్స్, మీ లైఫ్ లో ఎవరి జీవితంలోనైతే డైమండ్ లైన్ ఉందో, ఎస్ ర్యాక్, మీరు దూసుకుపోవచ్చు. దాదాపు మీరు పెట్టిన వ్యాపారం దిగ్జయంగా నడుస్తుంది. మీకు 2 వ్యాపారాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ మాట్లాడితే 3 ఉంటాయి. అన్ని కూడా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ నెంబర్లలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ముందు దూసుకెళ్ళలేరు, చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. అక్కడ మీకు బలహీన పడిపోతూ ఉంటారు. ఈ బలహీనాన్ని మీరు ఓవర్టేక్ చేయాలంటే ఈ నెంబర్లు ఖచ్చితంగా మీరు రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో చూసుకోండి, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో 8, 1, 6 ఉన్నాయా లేవా? ఇవి ఉంటే మీకు ప్రాక్టికల్గా మీరు, వీళ్ళు మళ్ళీ ఖాళీగా కూర్చోరండి. ఒక 3 బిజినెస్లు చేస్తారంటే ఖాళీగా కూర్చుంటే అస్సలు టైం ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఫ్యామిలీకి కూడా చాలా తక్కువ టైం ఇస్తారు. వీళ్ళు ఫ్యామిలీకి కూడా చాలా తక్కువ టైం ఇయరని కాదు, ఇస్తారు. కానీ గ్రోత్ మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ప్రాక్టికల్గా వీళ్ళకు పని అంటే పిచ్చి, పని వీళ్ళకు వ్యాపకం అయిపోద్ది అనమాట. ఇప్పుడు అయితే ఎప్పుడు చూసినా వీళ్ళు ల్యాప్టాప్లో ఏదో సర్చింగ్, ఏదో చేయటం. ఈ నెంబర్ చాలా వండర్ఫుల్ నెంబర్, అందుకే దీన్ని డైమండ్ లైన్ అన్నాం. ఎవరి జీవితంలో అయితే మీకు 816 ఉందో మీరు ఆగొద్దు. ఎందుకనంటే మీ మీద ఆధారపడి చాలా జీవులు జీవిస్తూ ఉంటాయి. చాలా మందికి మీరు ఉద్యోగ వృత్తి కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 2, 3 బిజినెస్లు చేస్తూ ఉంటే ఈయన ఒక్కరిని చేయలేడు కదా, దాంట్లో ఎవరు చాలా మంది కోఆర్డినేట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరి లైఫ్స్ని ఈయనే భరిస్తున్నట్టుగా. కాబట్టి మీరు చాలా అద్భుతమైన వ్యక్తులు. 816 ఎవరికైతే ఉందో, సో మీరు డైమండ్ లైన్
కాబట్టి మీరు డైమండ్గా దూసుకెళ్ళండి. మీరు చాలా వాల్యుబుల్, చాలా మందికి జీవితాన్ని ఇస్తారు. కానీ ఎక్కడైతే మీకు మిస్ప్లేస్ అవుతుందో వీటిని కంపల్సరీ రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఏ ఒక్క నెంబర్ మిస్ అయినా ఇప్పుడు ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటారు? చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు. మనము జన్మకుండలి ఆల్రెడీ 699 కి ఇస్తున్నాం కదా, దాంట్లో తెలిసిపోతుంది వీళ్ళకి ఏ నెంబర్ ఎక్కడెక్కడ మిస్ అవుతుంది అనేది తెలిస్తే మనం ఏదైనా చేస్తానికి ఉంటుంది. మనని ఏది ఆపుతుందో తెలిస్తే దాన్ని ఏం తీసేయచ్చా, అసలే లేకుండా చేయొచ్చా, పక్కకి జరపొచ్చా, ఏదైనా తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం ఒక రాజమార్గంలో వెళ్ళిపోతున్నాం, అక్కడ ఏదో అడ్డం వచ్చింది. ఏం అడ్డం వచ్చింది? రాయా, లేకపోతే ఏదైనా చెక్కన, కర్రన, ముక్కన, ఏదర్థం వచ్చింది, దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా మనం దూసుకుపోవచ్చు కదా. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఎక్కడైతే మీరు జన్మకుండల రిపోర్ట్ తీసుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఏది అడ్డొస్తుందనేది తొలగిస్తానికి మనకి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో కింద స్క్రోల్ అవుతున్న మరి కాల్ బ్యాక్ చేయండి. మీకు ఎక్కడ మీరు ఆగుతున్నారో అక్కడ నుంచి మళ్ళీ మీ లైఫ్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఎస్, సో రీఇన్స్టాలేషన్ చేసుకోండి. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. రెమెడీ తీసుకోవడానికి అద్భుతంగా తీసుకెళ్ళచ్చు. డైమండ్ లైన్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రవల్కి గారు, థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు గురువు గారిని కలవాలి లేదా ఫోన్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ న్యూమరాలజీ కోర్స్ గురించి కూడా సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.